అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్జి అచ్యుతరావు తెలిపారు. మూడో రోజు ధర్నా కార్యక్రమంలో విశాఖ జిల్లా ముఠా కార్మిక సంఘం పాల్గొంది. ఈ సందర్భంగా అచ్యుతరావు మాట్లాడుతూ వారం రోజులు ధర్నా కార్యక్రమాల్లో రోజుకో సంఘం పాల్గొంటుందని చెప్పారు. సివిల్ సప్లైస్ ఉద్యోగులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు చెల్లించాలని, ముఠా కళాశీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, నూతన పెన్షన్లు విధానంలోకి అసంఘటిత రంగ కార్మికులను తీసుకురావాలి, సివిల్ సప్లై హమాలీలకు పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు జిఎస్జి అచ్యుతరావు, ఏఐటిసి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి. మేము ఈ వారం రోజులు 4వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు జీవీఎంసీ దగ్గర అసంఘటిత రంగ కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రోజుకో సంఘం కూర్చోవాలని నిర్ణయించాం. అందులో భాగంగా ఇవాళ ముఠా కళాశీలు, సివిల్ సప్లై కార్మికులు ఇవాళ ఈ ధర్నా శిబిరంలో పాల్గొంటున్నారు. వారి అసంఘటిత రంగ కార్మికుల మీద ప్రభుత్వాలు చిరుకన్ను వేస్తున్నాయి. ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేస్తున్నాయి తప్ప ఆచరణ సాధ్యం కాకుండా కార్పొరేట్ శక్తులకి, ప్రైవేటు యాజమాన్యాలకి, బడా కాంట్రాక్టర్లకి కొమ్ము కాస్తున్నాయి. కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నాయి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 2006లో దిగవంత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మినిమం వేజ్ బోర్డు వేశారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మినిమం వేజ్ బోర్డు వేయకుండా 73 సెక్టార్లో ఉన్న కార్మికులకి ద్రోహం చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ కళాశాలకి సెంట్రల్ గవర్నమెంట్ రూట్ మ్యాప్ అని కొత్తది పెట్టింది. ఆ రూట్ మ్యాప్ను రద్దు చేయమని దేశవ్యాప్తంగా ఏఐటీసీ డిమాండ్ చేస్తుంది. ఆ రూట్ మ్యాప్ కానీ ఆచరణలోకి వస్తే కళాశాల జీవితాలు చిన్నాభిన్నమై కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా సివిల్ సప్లైస్ ఉద్యోగులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. వారికి సివిల్ సప్లైస్ కార్మికులందరికీ మినిమం వేజ్ చెల్లించాలి. అదేవిధంగా వారికి ఈపీఎఫ్ ద్వారా పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఇక ముఠా కళాశాలకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారికి కూడా ఈఎస్ఐ, పిఎఫ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని నూతన ఎన్పిఎస్ స్కీము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆ ఎన్పిఎస్లో వీరెవరికి సభ్యత్వం ఇవ్వకపోవడం దారుణం. నూతన పెన్షన్ విధానంలోకి ఈ అసంఘటిత రంగ కార్మికులందరినీ తీసుకొచ్చి ఆ అసంఘటిత కార్మికులకి మీరు జిఎస్టీలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కళాశాలలు చేసే లోడింగ్ అన్లోడింగ్ దగ్గర ఉన్న షాపులు, ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర మీరు జిఎస్టీ వసూలు చేస్తున్నారు. వారి దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అందులో చెస్గా వసూలు చేసి వీరికి రిటైర్ అయినాక ముసలితనంలో ఈ ముఠా కళాశాలకు కానీ సివిల్ సప్లై హమాలీలకు కానీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అదే ప్రమాదంలో మరణించిన కార్మికుడికి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.